నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. విద్యార్థులు చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పిప్పులు వెల్ఫేర్ చైల్డ్ ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ పోతిగుంట మల్లికార్జున పేర్కొన్నారు. శనివారం ఆయన చిలకూరు మండలం రెట్టపల్లి గ్రామంలో నిరుపేదలకు బట్టల పంపిణీ కార్యక్రమంలో తమ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు పిల్లలు చదివించేందుకు ప్రోత్సహించాలని కోరారు. ప్రభుత్వాలు అన్ని సదుపాయాలతో పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నాయని, కనుక బిడ్డలను బడికి పంపాలని సూచించారు. పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగడంలో తల్లిదండ్రులు కీలక పాత్ర ఎంతైనా కృషి చేయాలని తెలిపారు. అనంతరం అగ్రికల్చర్ ఏవో భవానీ మాట్లాడుతూ డాక్టర్ పోతిగుంట మల్లికార్జున తమ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన కార్యక్రమం అభినందనీయమన్నారు. తమ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు సంవత్సరాల తరబడి చేస్తున్నారని, ఆయన అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యుడు అరుణ్ బాబు, టీడీపీ నాయకులు అబాక రమణారెడ్డి, కంటిపల్లి తమ్మయ్య, వీరాస్వామి, భాను, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. చిల్లకూరు మండలం రెట్టపల్లి గ్రామం గిరిజన కాలనీ మరియు చల్లా గిరిజన కాలనీ. ఇక్కడ 2 గిరిజన కాలనీలు ఉన్నాయి. మేము ఇంతకు మునుపు మామిడి తోటలో ఒక 10 కుటుంబాల వాళ్ళని చూసాం. పేదల్ని చూసినప్పుడు చాలా నిరుపేదలు. ఆ 10 కుటుంబాలకి బియ్యం, బట్టలు ఇవ్వటం జరిగింది. వెంటనే ఇక్కడికి వచ్చి చూశాను. ఈ కుటుంబాలను చూసిన తర్వాత నాకు కొంచెం జాలేసింది. మా సంస్థ ద్వారా వీళ్ళకి ఏదైనా ఒక మేలు చేయాలి, వీళ్ళకి విద్య, వైద్య 2 రంగాల్లో మంచి సూచనలు, సలహాలు ఇచ్చి వీళ్ళని ముందు మంచి మార్గాన్ని నడపాలి అనే ఒక కాన్సెప్ట్తో ఈరోజు పీపుల్ వెల్ఫేర్ చైల్డ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. లేడీస్కి ప్రతి ఒక్కరికి చీరలు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా పురిటి బిడ్డల కాడి నుంచి 15 సంవత్సరాల బిడ్డల వరకు ఒక జత బట్టలు ఇవ్వాలని, అన్నీ కొత్త బట్టలే. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి, ఈ 2 కాలనీలో నివసిస్తున్న ప్రతి కుటుంబానికి అందరికీ మేము బట్టలు ఇస్తున్నాం. మేము ఇచ్చేది, చేసేది చిన్న కార్యమే కావచ్చు మీకు, కానీ మీ బిడ్డల్ని ప్రతిరోజు స్కూలుకి పంపండి. వాళ్ళు కానీ చదువుకుంటే ప్రయోజకులు అవుతే రేపు మీ కుటుంబానికి, మీ బంధువులకి మరియు దేశ అభివృద్ధికి సైనికులుగా ఉపయోగపడతారు. విలువైంది. అన్నిటికన్నా కూడా మూలాధారం ఏదంటే ఒక విద్య. విద్య అనేది లేకపోతే దేనికి పనికిరారు. మీరు అనొచ్చు, మాకు చదువు లేదు కదా సార్, మేము పనికొస్తాం కదా. పనికొస్తారు. దేనికి పనికొస్తారు? 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండలేరు. కాబట్టి మీ ప్రతి బిడ్డనే ప్రతిరోజు గవర్నమెంట్ స్కూళ్ళు ఉచితంగా విద్యను అందిస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా ఎన్నో పథకాలు, సంక్షేమ పథకాలు మీకు అందిస్తున్నాయి. కాబట్టి మీరు ప్రతి బిడ్డల్ని క్రమం తప్పకుండా పిల్లల్ని మీ సాంఘిక కార్యక్రమాలకి, మీరు ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి పోతే ఆ కార్యక్రమాలకి మీ బిడ్డల్ని చదువు ఆపేసి వాళ్ళని తీసుకెళ్ళిపోయేసి ఒక వారం రోజులు, 10 రోజులు అక్కడ ఉంటున్నారు. ఇక్కడ ఏమైపోతుంది? చదువు పోతుంది. మీ పిల్లకాయలు వెనకబడేదానికి కూడా అదొక మూల కారణం అవుతుంది. కాబట్టి మీ పిల్లలు మాత్రం మీరు పోవచ్చు, మీరుండండి, మీరు సాంఘిక కార్యక్రమాలకు అటెండ్ అవ్వండి, కానీ మీ బిడ్డలను మాత్రం స్కూల్కి పంపండి. వాళ్ళు చదువుకుంటే మంచి భవిష్యత్తు. మీరు మీ కుటుంబాలకి, మీకు ఇప్పుడున్న చిన్న ఇళ్ళని మీ బిడ్డలు చదువుకుంటే వాటిని పెద్ద ఇళ్ళు చేస్తారు. తెలుసా? మీ కొడుకులు డాక్టర్లు అవ్వచ్చు, సైంటిస్టులు అవ్వచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన మేడమే, మన మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, ఏవో గారు, ఆమె ఆ రోజుల్లో ఎంత కష్టపడ్డాదో, ఎన్ని ఒడిదులకు ఎదుర్కొందో, ఈరోజు ఒక ఆఫీసర్ అయ్యి మీ ముందుకి వచ్చి మీ ముందే ఉందాం. చూసారా? మీరు ఆవునే ఆసరాగా తీసుకోండి. కాబట్టి మీ ప్రతి బిడ్డను చదివించండి. పోతే మీ పరిసరాలని శుభ్రపడకుండా ఎటువంటి రోగాలు వచ్చినా వాటిని మీరు తట్టుకొని ధీటుగా నిలబడాలంటే మీరు శుభ్రంగా ఉండాలి, మీ పిల్లలు శుభ్రంగా ఉండాలి. ఇవన్నీ మీరు పాటించండి. మీకు మంచి భవిష్యత్తు ఉంది. మీరు ఎందులో కూడా వెనకబడ్డ వాళ్ళు కాదు. మీకు ఉన్నటువంటి సదుపాయాలు గవర్నమెంట్లో చాలా సదుపాయాలు ఉన్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ఎన్నో పథకాలు అమలు చేస్తుంది. మీకు ఉచితంగా కూడా చాలా పథకాలు అమలు చేస్తున్నారు. వాటిని ఉపయోగించుకోండి, ముందుకెళ్ళండి. కష్టపడి మీ బిడ్డలను మాత్రం చదివించండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ప్రజానికానికి, విలేకరులందరికీ
మేడం గారికి, అదే ఇక్కడ టీడీపీ సీనియర్ నాయకులు రమణారెడ్డి గారికి, అందరికీ నా సంస్థ ద్వారా నా యొక్క నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పీపుల్స్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ చైల్డ్ వాళ్ళది సంస్థ తరపున, ఎన్జిఓ సంస్థ తరపున డాక్టర్ మల్లికార్జున గారు విజిట్ చేసి వాళ్ళు మమ్మల్ని పిలిపించడం జరిగింది గెస్ట్ గా. ఈ గ్రామంలో, ఎన్ఆర్పల్లి గ్రామంలో, చల్లా గిరిజన కాలనీలో చాలా మంది నిరుపేదలు ఉన్నారు. వాళ్ళు వీళ్ళ సంస్థ ద్వారా వాళ్ళకి వైద్య సహాయం కానివ్వండి, విద్యా సహాయం కానివ్వండి, అలాగే వాళ్ళకి బట్టలు, చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా ఒక సేవా దృక్పథంతో వాళ్ళకంతా కూడా గుర్తించి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు సంస్థకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడ వీళ్ళందరూ కూడాను బాగా వీళ్ళకి పరిశుభ్రత గురించి వీళ్ళందరికీ కూడా ఇంకా రేపు ఫ్యూచర్లో ఇంకా వర్షాకాలం వస్తుంది కాబట్టి వీళ్ళకి కొంచెం పరిశుభ్రత అనేది చెప్పడము, అలాగే మెడికల్ క్యాంపులు కూడా పెట్టించి వాళ్ళకి, అంటే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునే వసతి లేదు వాళ్ళ దగ్గర ఆర్థిక ఇబ్బందుల వల్ల. కాబట్టి వాళ్ళందరికీ కూడాను కొంచెం నిరుపేద కుటుంబాలు కాబట్టి మనం సహాయ సహకారాలు అందిస్తూ మన సపోర్ట్ వాళ్ళకి ఇస్తూ వాళ్ళని కూడా మనం సమాజంలో ఒకరిగా గుర్తించి వాళ్ళకి మన సహాయం అందించాలని కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.